స్వామి మెట్లెక్కేసి పైకి వెళ్దాం. ఆయాసం వస్తుంది. బాతు కేవ్స్ గుహ ఇది. టికెట్ కౌంటర్ ఉంది. బాతు కేవ్స్ లో సుబ్రహ్మణ్య స్వామి మరియు దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఎంత నిటారుగా ఉన్నాయి మెట్లు. టూరింగ్ ఎట్ 50 cents అంటే ఇక్కడ చీపే అన్నట్టు. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలమూరు ఎక్స్ప్రెస్ విత్ జేఆర్ స్మైల్. ఫ్రెండ్స్, ఇప్పటికే మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. ఇవాళ నేను ఫిలిప్పీన్స్కి బయలుదేరుతున్నాను. ఎయిర్ ఏషియా ద్వారా ఈ టికెట్ బుక్ చేసుకున్నాను. అలాగే మలేషియాలో 10 hours లేఓవర్ ఉండేట్టుగా చూసుకొని ఈ టికెట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ 10 hours లేఓవర్లో కూడా మనం మలేషియాను విజిట్ చేద్దాం. అయితే ఈ 10 hours లేఓవర్ని ఎలా వినియోగించుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది మీకు ఇక్కడ లేదంటే ఇక్కడ రెండిట్లో ఏదో ఒక చోట మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని వెళ్ళి చూస్తే మీకు ఆ లేఓవర్స్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక్క పైసా పెట్టకుండా మలేషియా వరకు వెళ్ళడానికి ఎలా వెళ్ళొచ్చో కూడా అందులో క్లియర్గా వివరించారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్దామా మరి. చలో. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్కి నేరుగా ఫ్లైట్లు లేవు. మధ్యలో మలేషియాలో ఫ్లైట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం 10 hours లేఓవర్ ఉండేట్టుగా చూసుకొని ఈ టికెట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ 10 hours లేఓవర్లో కూడా మనం మలేషియాను విజిట్ చేద్దాం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఇమిగ్రేషన్ అనంతరం మలేషియాకు బయలుదేరాం. ఫ్రెండ్స్, ఇమిగ్రేషన్ చాలా స్మూత్గా అయిపోయింది. ముందస్తుగా మనం ఎండాక్ మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ని ఫిల్ చేసుకొని ఉన్నాం కాబట్టి దాని ద్వారా మనం ఇమిగ్రేషన్ స్మూత్గా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు బాతు కేవ్స్ పోతున్నాము. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాము. మలేషియాలో లేఓవర్ 10 గంటలు ఉంది. ఆ 10 గంటల్లో సిటీ టూర్ చూడాలనే ప్లాన్తో ట్రాన్సిట్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ బాతు కేవ్స్ వెళ్తున్నాము. బాతు కేవ్స్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ట్విన్ టవర్స్ వెళ్తాము. ట్విన్ టవర్స్లో కాసేపు గడిపేసి కోలాలంపూర్ టవర్ చూసుకొని కుదిరితే అక్కడ నుంచి టైం సరిపోతే మనకు అటు నుంచి ఫ్రీడమ్ స్క్వేర్ ఒకటి, కింగ్ ప్యాలెస్ ఒకటి చూసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. అక్కడనే లంచ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ కాస్త వాతావరణం కూడా మబ్బేసుకొని ఉంది కాబట్టి వర్షం పడితే ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది. మా ప్లాన్లో ఏదైనా ఒకటి మిస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చాలా ఉత్సుకతగా ఉన్నాను అక్కడికి వెళ్ళడానికి. చాలా ఇప్పటికీ నేను 6 సార్లు వచ్చినప్పటికీ బాతు కేవ్స్కి వెళ్ళాలంటే ఎప్పటికీ ఎనర్జీ వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి బాగా ఎనర్జీ తెప్పిస్తాడు. సో మళ్ళీ చాలా అంతే ఉత్సాహంతో వెళ్తున్నాను. తొలిసారి వెళ్ళినంత ఉత్సాహం ఇప్పటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నాను. తొలిసారి వెళ్ళినట్టుగానే భావిస్తున్నాను. అంతే ఉత్సాహంతో ఇప్పుడు మిత్రులను కూడా అక్కడికి తీసుకెళ్తున్నాను. వెళ్దాం, మీకు కూడా అక్కడికి దర్శనం చేయిస్తాను సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, బై. Hi. Yeah. What's your name? My name is Jeffrey. Huh? Jeffrey. Jeffrey. Yeah. Welcome to Kuala Lumpur. Thank you. వచ్చాము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చాము. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర హోటల్లోకి వచ్చాము. మన తమిళియన్స్ హోటల్ ఇది.
ఇక్కడ బర్త్డే జరుపుకున్నారు కొంతమంది. ఈ దోశ ఆర్డర్ ఇచ్చాము, దోశ తింటున్నాము. దోశ 7 రింగెట్ పెట్టారు. 7 × 20 అంటే 140 రూపీస్ అన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుని ఇక నెమ్మదిగా స్వామి దర్శనానికి బయలుదేరాము. స్వామి మెట్లు 5 వరకు ఉన్నాయి. ఆ గుహలోకి దారి తీస్తాయి ఇవన్నీ మెట్లని. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉన్న స్టాచ్యూ. మనం ఈ మెట్లెక్కేసి పైకి వెళ్దాం. దాదాపు 250 దాకా ఉన్నాయి. మీకు స్వామివారి దర్శనం కూడా చేస్తాను. లోపల వెళ్తున్నాం పైకి. చూడండి, స్ట్రైట్గా నిటారుగా ఉన్నాయి మెట్లు. మెట్లెక్కేసేస్తున్నాం ఇక్కడ. ఇక్కడే స్వామివారు హైట్ ఎలా ఉన్నారు చూడండి. స్వామివారి విగ్రహం. ఆయాసం వస్తుంది. గుహ బాతు కేవ్స్ గుహ ఇది. కమాన్ నుంచి లోపలికి రాగానే హనుమాన్ టెంపుల్ గుహ. ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడవచ్చు సుబ్రహ్మణ్య స్వామి వేలుమాధవ్ టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. టెంపుల్ ఆవరణలోకి వచ్చాము. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అభిషేకాలు దర్శనాలకు సంబంధించి రేట్స్ ఇచ్చారు ఇక్కడ. ఇవన్నీ మలేషియన్ కరెన్సీలో, అంటే రింగిట్ కరెన్సీలో. ఒక రింగిట్ వచ్చేసి 20 రూపాయలుగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. మీరు చూడవచ్చు అక్కడ కోకోనట్ అర్చనాయి 5 రింగిట్ అని, అంటే 5 × 20 100 రూపాయలు అన్నట్టు. ఒక్కొక్క కొబ్బరికాయ 100 రూపాయలు లెక్కన. ఇది బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వ్రత మండపం ఇది. సుబ్రహ్మణ్య స్వామి బాతు కేవ్స్లో, సుబ్రహ్మణ్య స్వామి మలేషియా బాతు కేవ్స్లో పైన గుహలో వెలిసిన స్వామి. స్వామి చూసానికి పై వరకు వచ్చాము. అలాగే మీకు చూపించాలని, మీకు దర్శన భాగ్యం కల్పించాలని స్వామి దగ్గరికి తీసుకెళ్ళాను. చూడండి, చూసి తరించండి స్వామివారిని. అక్కడి నుంచే, మీ ఇళ్ళ నుంచే దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడ మళ్ళీ దేవస్థాన అమ్మవారి గుడి ఇంకా కాస్త 20 మెట్లు ఎక్కాక ఉంది. అక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, నెమలి వాహనమై ఆశీనులైన సుబ్రహ్మణ్య స్వామి. ఈ గుహ చూడండి ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది. అంతా వర్షాలకు నీళ్లు గారి
ఇలా రాయి ఈ మాదిరిగా తయారైంది. ఈ గుహలోనే స్వామివారి టెంపుల్ వెలిసింది. ఆ వెనకాల అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. మళ్ళీ దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పైకి వచ్చాము. మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, స్వామివారికి అటు ఇటు మళ్ళీ దేవసేన. నటరాజ స్వామి. ఇప్పుడు నేను స్వామివారి దర్శనం మిమ్మల్ని కూడా దర్శనం చేయించేందుకు ఈ గుట్టపైకి ఎక్కాను, ఈ గుహలోకి. మీరందరూ కూడా దర్శనం చేసుకున్నారని భావిస్తున్నాను. నెమ్మదిగా ఇప్పుడు అడుగులు అడిగేసి కిందికి వెళ్తున్నాను. చూడండి ఈ స్టెప్స్, గుహ చూడండి ఎంత నిటారుగా ఉన్నాయి మెట్లు. అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ స్టెప్స్ డౌన్కి వెళ్ళడానికి ఉంది. అడుగులు అడిగేసి కిందికి తీస్తున్నాను. నిజానికి ఈ డే టూర్లో 4 ప్రోగ్రాంలు చూద్దామనుకున్నాను, కానీ ఒకదానికి సమయం చాలా గడిచిపోయింది, గంట 15 పట్టింది. చూడండి ఇక్కడ స్టెప్స్ ఎంత నేరుగా ఉన్నాయి. చెమట పట్టేసింది. స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు. ఈ స్టెప్స్ దిగేసి కింది వరకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నిటారుగా ఉన్నాయి స్టెప్స్. దాదాపు 250 దాకా ఉన్నట్టు. వెళ్దాం మరి, టైం అవుతుంది. కిందికి వచ్చేసాం. ఇక నెక్స్ట్ డెస్టినేషన్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్కి క్యాబ్ బుక్ అయింది. 20 hours వెళ్తున్నాము. క్యాబ్ కోసం వెయిటింగ్. డ్రైవర్లే ఇక్కడ పెట్రోల్ కొట్టేసుకుంటారు. పెట్రోల్ బంక్ వచ్చి ఆగింది. ఇక్కడ లీటర్ 2 ringgit 50 cents, అంటే 1 లీటర్ మనకు వచ్చేసి మన రూపీస్లో 50 రూపాయల దాకా పడుతుంది. అంటే ఇక్కడ చీపే అన్నట్టే. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వీళ్ళు కార్డ్ సిస్టమ్ ఉంది. ఎంత పెట్రోల్ కావాలన్నా కార్డు ద్వారా ఎంటర్ చేసేసుకుని వీళ్ళే డ్రైవర్సే కొట్టేసుకుంటారు. డ్రైవర్ పోసుకుంటున్నాం. లోపల పోయి రీఛార్జ్ చేసుకొని వచ్చాడు. 2 లీటర్లకు 25 ringgitsకి ఎంత వచ్చింది? 12 లీటర్ల 197 వచ్చింది. 12 లీటర్లు వచ్చింది. 20 hours పెట్రోనాస్ ట్రావెల్స్. ఇది పక్కనే సింగిల్గా కనిపించేది కేఎల్ టవర్, పెట్రోనాస్ టవర్స్. ఇవి అలయన్స్ బ్యాంక్. ఇది ఎంత హైట్లో ఉంది చూడండి. దీని పక్కకే మనకు ట్విన్ టవర్స్ ఉన్నాయి. ట్విన్ టవర్స్ కూడా మనకు కనిపించబోతున్నాయి.
neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Kuala Lumpur Airport Terminal 2 సిటీ టూర్కు వేసేసి వచ్చాము. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. 6 గంటలకు ఫ్లైట్ ఉంది. 3:30 లోపల వెళ్ళిపోవాలా ఇన్సైడ్కి. సో ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇప్పుడు టైం 3గా వస్తుంది. ఇంకో అరగంట ఉంది ఓపెన్ కావడానికి. ఇబ్బంది ఏం లేదు. ఇక మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ బోర్డింగ్ పాస్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.